నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే కృషితో పాటు అదృష్టం కూడా కావాలి. కృషి చేస్తున్నా కూడా అనుకున్న విధంగా విజయాలు వరించలేదు, అదృష్టం లేదు, వెనుకబడిపోతున్నాం, లేదంటే ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నామని అందరూ కూడా ఏదో ఒక కష్టాన్ని లేదా సమస్యను చెప్తూ ఉంటారు. కానీ ఏ సమస్యకైనా సరే మన చేతుల్లోనే పరిష్కార మార్గం ఉంది. సంకల్పించుకుంటే మన జీవితాన్ని మనం అనుకున్న విధంగా, మనం నిర్దేశించుకున్న విధంగా జీవితాన్ని నిలుపుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. ఈకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీ సమస్యలు వివరించేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్ గురించి వివరాలు తెలుసుకోవాలి, మీరు కూడా క్లాసెస్లో పాలు పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి. నమస్తే అండి. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం అండి. గిరీష్ గారు, మరి మన లైఫ్ మన చేతిలోనే ఉంది, మనం సంకల్పించుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే అంశాన్ని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా. చాలామంది కోపంతోనో లేదంటే కొన్నిసార్లు ర్యాష్ బిహేవియర్తోనో కంట్రోల్ చేసుకోలేని పేషెంట్స్ ఇట్లాంటి వలన చాలా అవకాశాలు కోల్పోతూ ఉంటారు కదా. అంటే ఇలా మనలో ఏర్పడే సహజ గుణాలని కంట్రోల్ చేసుకునే శక్తి కూడా సంకల్ప బలం ద్వారా వస్తుందంటారా? వైనాట్ అండి, ఖచ్చితంగా. అంటే జనరల్గా ఈ కోపము ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని తొందరగా రాలేదనో లేకపోతే ఇంకా త్వరగా రావాలి అనేటువంటి తపన, అంటే క్లారిటీ లేకపోవడం వల్ల జనరల్ కోపం వస్తూ ఉంటుంది. రెండవది ఏంటంటే మ్యాక్సిమం పేషెన్స్ అనే లెవెల్ తక్కువగా ఉంటుంది. సింపుల్, కోపం ఎందుకు వస్తుంది అంటే పేషెన్స్ లేదు అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం వ్యతిరేకపరమైన, అంటే రెండు కాన్ఫ్లిక్ట్ అయినటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు జనరల్గా కోపం ఉద్భవించడానికి కానీ స్ట్రెస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే సేమ్ టైంలో రెండు పనులు జరిగిపోవాలి. ఒక పక్క అనుకున్నది జరగాలి, రెండోది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది, అంటే ఈ విధంగా మారిపోవాలి అని చెప్పి వీళ్ళే అనుకుంటారు, బట్ అది కాకపోవచ్చు ఒక్కొక్కసారి. అటువంటి సమయాల్లో ఏంటంటే ఈ కోపం ఎక్కువగా జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉండాలి, కోపం అన్నది లేకుండా ఉంటే వ్యక్తిత్వం కాదు, అది ఉండాలి, బట్ లిమిట్స్లో ఉండాలి. ఎక్కువగా అతిగా పోకూడదు. తన కంట్రోల్లో తను ఉండి మరలా దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళడం అన్నది ఉండాలి. బట్ తీవ్రమైనటువంటి కోపం మాత్రం ఖచ్చితంగా హెల్త్కి ఖరాబ్ చేసేస్తుంది అనమాట. హెల్త్ని మొత్తం నాశనం చేయడానికి అది దోహదం చేస్తుంటుంది. కాబట్టి బలమైన సంకల్పం అండి. అంటే క్లారిటీ కనుక లభించింది అనుకోండి, అసలు లైఫ్ అంటే ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది ఏంటి, మనం ఏ విధంగా మారాలి, ఏ విధంగా ఉంటే జీవితం బాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకున్నాము అని అనుకోండి, అప్పుడు కోపం ఆల్మోస్ట్ మన కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. ఓకే, ఫస్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు రుక్మిణి అండి, కొంటవాడ నుంచి. మాట్లాడండి గిరీష్ గారితో. హలో, నమస్తే గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి రుక్మిణి గారు. ఇప్పుడే మీరు చెప్పిన దాంట్లోనే నేను అడిగిన ప్రశ్నకు కూడా కొంచెం క్లారిటీ వచ్చింది. వెరీ గుడ్, చెప్పండి. అది ఏంటంటే ఇప్పుడు కొంచెం విడోస్ కుంకుమ పూజ చేయకూడదండి. చెప్తాను ఇంకా అండి. అలాగని ఏంటంటే ఆత్మకి అదేమి ఉండదు కదా. ఇప్పుడు ఈ జన్మలో లేని మళ్ళీ జన్మలో పొందాలనుకుంది ఆ పూజలో చేసుకోవడం తప్ప? ఓకే, చెప్తానండి. అంటే జనరలీ ఈ కుంకుమ పూజ చేసిన తర్వాత ఇట్లా తీసి పక్కన వాళ్ళకి పెట్టడం అన్నది ఆనవాయితీగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఆ పెడుతూ ఉన్న మూమెంట్లో వీళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అనే ఒక ఉద్దేశంతో జనరల్గా వాళ్ళని కూర్చోబెట్టరండి. వాళ్ళకి వ్యక్తిగతంగా చెప్పాలి అని అంటే విడోగా ఉన్నవారు ఈ పూజ చేయడానికి లేదు, దేవుడు ఒప్పుకోడు, ఇట్లాంటివంటూ ఏమీ లేదు. సో ఈ నియమాలు అనేవి ఎందుకు అనంటే మనిషి అవతల వాళ్ళు బాధపడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు ఒక 10 మంది కూర్చొని అందరు పూజ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఆ పూజ అంతా అయ్యింది, వీళ్ళందరూ పక్కన వారికి బొట్టు పెడుతూ ఉంటారు. జనరల్గా ఈ కుంకుమ పూజ కార్యక్రమాలు చేసినప్పుడు ఈమెకు పెట్టరు. ఏమవుతుందంటే మనసు చివుక్కుమంటుంది అనమాట. అప్పటి వరకు పూజ చేసిన అమ్మవారినో లేకపోతే అయ్యవారినో ఏంటి స్వామి నాకు ఈ పరిస్థితి ఇచ్చావు అని చెప్పి మళ్ళీ ఇంతవరకు ఆ భక్తి భావం కాస్త వ్యతిరేకత భావం ఏర్పడుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీరిని అసలు కూర్చోబెట్టకుండా ఉండంటే ఆ ఫీల్ పుట్టదు కదా అనే ఒక ఉద్దేశంతో కొంతమంది మేబీ అలా చేస్తుంటారేమో. కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ జగజ్జనని అమ్మవారికి ఆ ఫీలింగ్ లేదమ్మా. నిజంగా చెప్పాలి అంటే అందరూ తన బిడ్డలే. సో కాబట్టి మీరు చేయకూడదు, చెయ్యాలి అన్నది కాదు, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యము ఒక్కొక్క వేళ అలా కూడా ఉంటుంది. సో కాబట్టి భగవంతుడికి అయితే నిజంగా నియమాలు లేవు, నిష్టలు లేవు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు సింపుల్గా ఒక తల్లి బిడ్డని
టచ్ చేస్తూ ఉన్నప్పుడు అరే ఇది స్నానం చేయలేదు నిన్నటి నుంచి కాబట్టి నేను నిన్ను టచ్ చేయను అని చెప్పేసి అనుకుంటుందా? అలా కాదు కదా, అక్కును చేర్చుకుంటుంది కదా, తనకి ఏమన్నా బాగలేదన్నా ఇమీడియట్లీ. భగవంతుడు కూడా అంతే అనమాట. సో ఈ నియమాలు, ఆచరణలు, వ్యవహారాలన్నీ కూడా ఏంటంటే మనిషికి ఇబ్బంది కలగకూడదు, సద్భావన ఏర్పడాలనే ఉద్దేశంతోనే మన హైందవ మతంలో కావచ్చు, ఇతర మత విధానాల్లో కావచ్చు ఒక సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. వాస్తవానికి పరబ్రహ్మకి ఏమీ పట్టుకో, అసలు దేని గురించి ఆలోచన ఉండదు. సో దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించి పూజ చేయాలి అని అనుకుంటే చేయొచ్చండి, అదేదో పెద్ద కష్టం, అది రాంగ్ అని చెప్పడానికి మాత్రం లేదండి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, టీవీ చూస్తూ మాట్లాడదండి, సమయం చాలా అమూల్యమైంది. మీ పేరు? రాజు. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? చిన్న చింతకుంట మేడం. ఓకే అండి, గిరీష్ గారితో మాట్లాడు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మీరు ఆత్మ గురించి బాగా చెప్తారు కదా, ఆత్మ అనాత్మ కేవలాత్మ అనేది ఒకటి ఉంటది కదా, అది ఏం డిసిజన్ తీసుకుంటది అనే ఒక ప్రభావం మీరు చెప్తే బాగుంటది. మీ మాటలలో కూడా బాగున్నాయి మాటలు. చెప్తాను. సంకల్పం యొక్క మరో రూపమే ఆత్మ. ఒక కోరిక నుంచి ఇంకో కోరిక, ఇంకో కోరిక నుంచి ఇంకో కోరికకి నెరవేర్చుకోవడం కోసం ఒక కాన్షియస్ బ్రెయిన్ ఆర్ అన్కాన్షియస్ బ్రెయిన్ సపరేట్ అయినప్పుడు ఫామ్ అయినటువంటి థియరీయే ఇది. అంటే చైతన్య స్థితిలో కలిగిన తత్వాన్ని పరబ్రహ్మతత్వం అని అంటాము, అచైతన్య స్థితిలో ఉన్నదాన్ని ఆత్మ అని అంటాం. ఆత్మ చైతన్యంలో ఉన్న దాంట్లో పరమాత్మకు సంబంధించిన క్వాలిటీలు అన్నీ ఉంటాయి. పరబ్రహ్మలో మాత్రం చైతన్యం అంటే ఎప్పుడు కూడా తనకి తెలిసి ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ ప్రతిదీ తెలిసి ఉంటుంది. ఆత్మలో మరుపు ఉంటుంది, పరబ్రహ్మలో మరుపు ఉండదు, శాశ్వతంగా ఉంటుంది. సో ఈ ఆత్మ మర్చిపోయి కొత్త కొత్త ప్రయాణాలు చేసుకుంటూ ఇంకోటి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ జగత్ అంతా ఎలా ఉంటుంది అని అంటే ఎందుకు ఇన్ని రకాల కోఆర్డినేషన్స్ తీసుకుంటుంది? చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట క్వశ్చన్స్. సరే, మనుషులు ఎంతమంది పెరిగిపోతున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు? చెట్లు ఉన్నాయి, చెట్లు నరికేస్తున్నారు కదా, మరి అవేమయ్యాయి అనేసి. ఆత్మలు అమీబాలాగా రెండుగా కూడా మారగలుగుతాయి, ఒకటిగా కూడా ఉండగలుగుతాయి. సో దీన్ని క్వాంటమ్ మెకానిజం, సెల్ బయాలజీ ఇలాంటివి కూడా ఒప్పుకుంటున్నాయి అన్నమాట, దిస్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి. సెల్ బయాలజీ ఏం చెప్తుంది అని అంటే నాడీ కణం అంటే మన మెదడు మాత్రం ఒకటే, కానీ ఎవ్రీ అణువులోనూ మెదడు ఉంది అని చెప్తుంది అనమాట. సో దాని ప్రకారం తీసుకుంటే అనేక ఆత్మల సమూహారమే ఈరోజు మనం, అంటే పరబ్రహ్మ యొక్క మరో రూపమే మనం అని చెప్పచ్చు అనమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంకి, ఇంకో రూపం నుంచి ఇంకో రూపంకి తన ఉనికిని చాటుకోవడం కోసం, తన శక్తి ఏంటి అని అది అర్థం చేసుకోవడం కోసం పరబ్రహ్మలో నుంచి వచ్చినటువంటి ఇంకొక రూపమే ఈ తత్వాలు అనమాట, ఈ ఆత్మలు కానీ ఇలాంటివన్నీ. దీన్ని ఒక సింపుల్ ఒక ప్రోగ్రాంలోనూ ఒక ఎపిసోడ్లోనూ కంప్లీట్గా అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. దానికి చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి. యూ నీడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేర్ ఇట్ ఈస్ స్టార్ట్, ఎండ్ ఎలా ఉంటుంది, మధ్యలో ఇలా ఎందుకు జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఆధ్యాత్మిక పరిశోధన స్వయంగా మనకి ఆ అనుభూతి చెందినప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అలా ఉంటుందండి. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే సార్. గిరీష్ మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, ఎప్పుడు మా వారు ఎందుకో ఇప్పుడు మనిషితో చెప్తుంటారు సార్, ఏ ప్రాబ్లం అయినా వైఫ్తో. నాకు 24 years అయింది మ్యారేజ్ అయ్యి, వైఫ్తో ఏది షేర్ చేయరు సార్. అది ఎందువల్ల సార్ నాకు అర్థం కావటం లేదు. ఓకే అండి, చెప్తాను. ప్రతి విషయము మా వారు థర్డ్ పర్సన్ తో షేర్ చేస్తారు, కానీ వైఫ్తో ఏది షేర్ చేయరు సార్. ఫైన్ అండి, అంటే ఓకే చెప్తానండి. జనరల్గా మన భారతదేశంలో భిన్న భిన్న సంస్కృతులు, భిన్న భిన్న ప్రాంతాలు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. కొంతమంది ఫ్యామిలీస్లో స్త్రీలతో షేర్ చేయకూడదు, అంటే కొన్ని విషయాలు ఆడవారితో డిస్కస్ చేయకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి. అంటే అది ఫ్యామిలీకి సంబంధించి ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ వైఫ్కి చెప్తారు, ఎందుకనంటే వాళ్ళ సలహాలు ఏమన్నా ఉపయోగపడతాయేమో అని చెప్పేసి. కొంతమంది ఎక్కడ ఫీమేల్ డామినేషన్ వస్తుందేమో అని, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్తారేమో అని ఒక భయంతో. కాబట్టి ఏంటంటే వాళ్ళ యొక్క మ్యాక్సిమం విషయాలు బయట చెప్తారనేసి. రెండవది ఏంటంటే
స్త్రీలతో ఎక్కువగా కొన్ని బిజినెస్ గురించి కానీ కొన్ని వారు తీసుకోబోయే ఛాలెంజింగ్ విషయాల్లో కానీ చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే ఎక్కడ కలవరపాటుకు గురవుతారేమో, ఎక్కడ భయాందోళనకు గురవుయి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారేమో అనే ఒక థాట్లో కూడా ఉంటుందన్నమాట. అంటే యాక్యురేట్గా మీ వారు ఇలాగే అని చెప్పడానికి లేదనమాట. అతను పెరిగిన వాతావరణ ప్రభావాలు ఉండొచ్చు, స్త్రీలకి అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేయకూడదు, వారికి స్వేచ్ఛగా ఉండాలి, వారి యొక్క కుటుంబాల విషయాల్లో మాత్రమే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అన్నటువంటి నేచర్ కావచ్చు, లేకపోతే ఎక్కడ కలవరపాటుకు గురైపోతారో అనేటువంటి భయం వల్ల కూడా కావచ్చు. అండ్ చిన్నప్పటి నుంచి అతను ఒక వ్యక్తిత్వాల మీద వీటన్నిటి మీద ఉన్నటువంటి ఒపీనియన్ వల్ల కూడా కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, సామాజిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఇంకేదైనా కారణాల వల్ల కూడా కావచ్చు. సో ఇన్ని రకాలుగా మనిషి యొక్క వ్యక్తిత్వాలు అనేవి నిర్మితం అవుతూ ఉంటాయన్నమాట. మనము దీన్ని చూసుకునేసి వీళ్ళు రాంగో అని చెప్పడానికి లేదు. ఆ పొజిషన్లో మనం కనుక ఉన్నామంటే మేబీ మనం కూడా అలాగే ప్రవర్తిస్తామేమో. సో దానికి తగ్గట్టుగా మనం ఆలోచన చేయాలి. వాళ్ళతో వాళ్ళు ఏ కేసెస్లో, అంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో మ్యాక్సిమం వీటిలో ఏ కేసుకి సంబంధించి వాళ్ళు అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారన్నది అర్థం చేసుకొని వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే సరిపోతుంది. రెండవది ఏంటంటే జనరల్గా ఒక నానుడి ఉందన్నమాట. అంటే అలాగని చెప్పి ఇది కరెక్ట్ అని చెప్పి నేను చెప్పను. స్త్రీలకు ఏదైనా చెప్తే అది ఎక్కువ కాలం దాగి ఉండదు, అది వెళ్ళిపోతుంది, ఎవరికో ఒకరికి తెలిసిపోతుంది అన్నటువంటి విధానం ఉంటుంది. సో దాని ద్వారా కొంతమందికి భయం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే చెప్పకుండా ఉంటే పోతుంది కదా అనేటువంటి ఆలోచన విధానం కూడా ఉండొచ్చు. లేకపోతే ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల కూడా కొన్ని షేర్ చేసుకోకుండా ఉంటారు. సో మేబీ ఇలాంటివన్నీ ఉంటాయండి. దట్స్ ఇట్. ఓకేనండి. మరి మీరు కూడా ఏదైనా విషయం తెలుసుకోవాలి, మీ సమస్యలకు పరిష్కార మార్గం పొందాలి, అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే గిరీష్ గారు ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మరి మీరు మాట్లాడవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అనేక రకాల ప్రక్రియల ద్వారా ఎంతోమంది సమస్యలకు పరిష్కార మార్గాన్ని అందించారు. ప్రతి ఒక్కరు కూడా వారి లైఫ్ వారి బిల్డ్ చేసుకునే విధంగా చక్కటి కెరీర్ని కూడా అందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరి క్లాసెస్ గురించి ఒకసారి వివరంగా చెప్తారా? 25th, 26th, 27th ఆఫ్ దిస్ మంత్ నవంబర్లో అమృత ప్రక్రియ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ అమృత ప్రక్రియ ఎస్పెషల్లీ పర్సనాలిటీని ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి, మన థాట్ ప్రాసెస్ని ఉపయోగించుకుని జీవితంలోకి అద్భుతాలు ఎలా తెచ్చుకోవాలి, వీటన్నిటి గురించి అక్కడ వివరణ ఉంటుంది. మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ చేసిన తర్వాత డిప్రెషన్ అనేది నేను చూడలేదు మనుషులు. అంటే మ్యాక్సిమం నా ప్రోగ్రామ్ చూస్తేనే డిప్రెషన్ ఎగిరిపోతుంది అనుకోండి. అంటే అందరి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వీటన్నిటిని బేస్ చేసుకొని. బట్ అమృత ప్రక్రియ ఈజ్ రియలీ అమృత ప్రక్రియ. అది అమృతం తాగిన వాళ్ళతో సమానం అన్నమాట. వాళ్ళ నేచర్ అండ్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కూడా మ్యాక్సిమం పాజిటివ్గా అయిపోతారు. అంటే చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు అనమాట. వచ్చి వీళ్ళందరూ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళ యొక్క నేచరు తర్వాత మారిపోయిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళే చెప్తున్నారనమాట. వాళ్ళలో మొట్టమొదట ఏర్పడేది విపరీతమైనటువంటి నమ్మకం, చాలా ఎక్కువ పేషెన్స్ వస్తుంది, తర్వాత కృతజ్ఞత భావన అలవాడుతుంది, దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది, వారి మీద వారికి మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది, అదృష్టం అన్నది వాళ్ళకి లభిస్తుంది అనమాట. ఏం కావాలంటే అవి సాధించుకోగలుగుతారు. వాళ్ళ లైఫ్లో ఏది కావాలంటే అది బిల్డ్ చేసుకునే కెపాసిటీ ఇవన్నీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదే అమృత ప్రక్రియ. ఈ అమృత ప్రక్రియలో హెల్త్ని బాగా రెక్టిఫై చేసుకోవడానికి, అంటే వాళ్ళ మీద వాళ్ళకి బిలీఫ్ ఏర్పడే విధంగా, వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం వచ్చే విధంగా ధన్వంతరి ప్రక్రియ అన్న దాన్ని కూడా చెప్పడం జరిగింది. అది ప్లాసిబో అండ్ నాసిబో థియరీస్ని బేస్ చేసుకొని చెప్పే కాన్సెప్ట్. నిజంగా మనిషి సంకల్పిస్తే ఎటువంటి రోగాలను కూడా సరే సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఉంటుంది. అటువంటి దాని గురించే ధన్వంతరి ప్రక్రియ. ఈ రెండింటిని కాంబినేషన్స్ చెప్తూ 3 days క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాము హోటల్ ట్రైడెంట్లో. సో ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా. సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి ముందుగా మీ అపాయింట్మెంట్స్ని, అంటే మీ క్లాస్కి వచ్చే వాళ్ళైతే ముందుగా బుక్ చేసుకొని క్లాస్కి రావచ్చండి. ఓకే అండి. మరి చాలామంది జాబ్ చేసేవాళ్ళు కానీ దూరం నుంచి వచ్చేవాళ్ళు కానీ ముందుగా ప్లాన్ చేసుకోవాలనుకుంటుంటారు కదండి. సమయం ఎంత టైం ఉంటుంది, క్లాసెస్ వివరాలు ఏ సమయంలో ఉంటుంది కూడా తెలియదు. అంటే యాక్చువల్లీ అందుకనే అండి ఫ్రైడే, సాటర్డే, సండే ఒక 1 day వాళ్ళు మ్యాక్సిమం లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది దానికోసం. అంటే ఇంతకుముందు అయితే మనము నాట్ ఎస్పెషల్ వీకెండ్స్లో కాకుండా రెగ్యులర్గా డేస్లో పెడుతూ వచ్చాము 5 days కింద. సో మండే టు ఫ్రైడే అట్లా కండక్ట్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో 3 days అనమాట, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఇట్ ఈస్ కామన్, ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం సెలవులు దొరకడం కానీ అన్ని అవకాశాలు ఉంటాయి. అండ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అక్కడే జరుగుతుంది. సో మార్నింగ్ కాఫీ, టీ బ్రేక్ అండ్ స్నాక్స్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ స్నాక్స్ మరలా ఈవినింగ్ బ్రేక్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే వారు ఇంకెక్కడికి బయటికి వెళ్లకుండా అక్కడే ఉండి మ్యాక్సిమం క్లాసెస్ వినే విధంగా. అండ్ హై లెవెల్ కాన్సెప్ట్ అండి, లైక్ ప్రొజెక్టర్స్ ఇవన్నీ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా నీట్గా డిజైన్ చేస్తున్నాం అనమాట. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు?
హలో, నా పేరు మురళీకృష్ణ మేడం. మేడం నా పేరు మురళీకృష్ణ మేడం. మాట్లాడండి గిరీష్ గారితో. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మీరు క్లాసెస్ అమృత ప్రక్రియ, ధన్వంతరి ప్రక్రియ, కుబేర ప్రక్రియ చేస్తున్నారు కదా సార్. దానికి అలాంటి సామాన్య ప్రజలు రావాలంటే జీవిఎస్ అనేది అందుబాటులో లేదు సార్. అందుకోసం మీరు నేను మాట్లాడు చెప్తాను, చెప్తానండి. ఇప్పుడు మీకోసం ఆన్సర్ ఉంది, రెడీ. ఫస్ట్ థింగ్ అండి, రావాలి అనే బలమైన సంకల్పం ఉంటే ఎక్కడికైనా రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ లేనివాడు అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే ఆ తపన ఉండాలి. ఆ తపన ఉంటే మనం ఎక్కడికన్నా రీచ్ అవుతాం. సామాన్యము అనుకుంది చాలు, ఇంకా సామాన్యంలోనే ఉంటామా? అనుకుంటే ముందు కదలాలి. ప్రయత్నం చేస్తే ఎందుకు రాదు? నిజంగా అంత ఇష్టం ఉంది అని అనుకోండి. నా కాన్సెప్ట్ ఒకటే అండి, ఇది మీరు కొన్ని $1 బిలియన్ ఇచ్చినా మీరు కొనలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. అంతటి పవర్ఫుల్ కాన్సెప్ట్. చెప్పేది కూడా పర్ఫెక్ట్ పీపుల్కి వెళ్ళాలన్నదే మా యొక్క ఆలోచన. ఒక మనిషి తన జీవితంలో ఈ డబ్బు కంటే నన్ను మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ ఉన్నవాడే నాకు కావాలి అన్నదే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. పాశుపతాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాలని ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు కదా, రూల్ అది, ధర్మం. అది ధర్మం ఇలాగే ఉంటుంది. నేను ధర్మం ప్రకారమే పోతూ ఉన్నాను అనమాట. మా కాన్సెప్ట్ పొందాలి అని అనుకున్నప్పుడు వారికి అసలు ముందు సాక్రిఫికేషన్ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. నాకు దీని ముందు, నా జీవితం ముందు ఇది నథింగ్ అనే ఒక ఫీల్ కనుక పుట్టింది అని అనుకోండి, ఇక అతనే బాగుపడతాడు అనమాట. అటువంటి బాగుపడే వాళ్ళు కనుక నిజంగా ఉన్నారు అని అనుకుంటే నేను అసలు సామాన్యులకు కూడా చెప్పేస్తాను. నేను మేబీ భవిష్యత్తులో చెప్పొచ్చేమో, రావచ్చేమో, ప్రతి ప్రాంతానికి రావచ్చేమో. ఓకే, సో జరగచ్చు. అంటే ఇది జరగదు అని చెప్పడానికి ఎంతైతే అవకాశం ఉంటుందో జరుగుతుంది అనడానికి కూడా అంతే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను అదే చెప్తున్నాను, రావాలి అని బలంగా అనుకోండి, మార్గం అదే చూపిస్తుంది. గట్టిగా సంకల్పించండి, నా క్లాస్కి రావాలని చెప్పి వచ్చేస్తారు. ఇదేదో పెద్ద కష్టమైన థింగ్ ఏం కాదు. మంచినీళ్ళు నీళ్ళు తాగుతాం కదా, దాంతో సమానమే అనమాట అది. అంతేకాని ఫీజులు ఎక్కువగా ఉన్నాయి, హైదరాబాద్లో మీరు పెట్టారు, మా ఇంటికి వచ్చి చెప్పండి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి అన్నారు అని అనుకోండి, అందరికీ అవైలబిలిటీ ఉండదు. నేను ఒకటే పాయింట్ చెప్తాను అనమాట, మీ టైం మీకు ఎంత ఇంపార్టెంటో మీ అందరికంటే నా టైం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఇస్ మై లైఫ్ అనే ఒక కాన్సెప్ట్ మీద నేను పోతూ ఉంటాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. ఒక నెలకు ₹1,00,00,000 సంపాదించే వ్యక్తిని నేను 3,000 ఇస్తాను, నా దగ్గరకు వచ్చి పని చేస్తావా అని అంటే విచిత్రంగా చూస్తాడు. అదేవిధంగా నా వ్యక్తిగత పనులన్నిటి నేను ఆపుకొని 3 రోజుల పాటు నేను క్లాస్ చెప్పాలి అని అన్నప్పుడు ఒక నామినీ ప్రైజ్ అనేది ఒకటి ఉంటుంది. నా వ్యక్తిత్వానికి అది అనమాట. నేను దానికంటే తక్కువ రావడానికి నేను ఇష్టపడను. అండ్ ఇఫ్ పీపుల్ థింక్స్ మీ ఐఎమ్ కమర్షియల్, ఎస్ ఐఎమ్ కమర్షియల్, ఓపెన్లీ చెప్తున్నాను, ఐఎమ్ కమర్షియల్. దాని గురించి నేను ఆలోచన కూడా చేయను. ఎందుకంటే దిస్ ఇస్ మై లైఫ్. ఈ జీవితం మంచితనంతో పుట్టుకురాలేదు, కష్టంతో పుట్టుకొని వచ్చింది, చాలా సాధించుకుంటే వచ్చింది. నా టైం చాలా విలువైంది. కాబట్టి ఏంటంటే అర్హులకు మాత్రమే ఈ యొక్క విద్య నేర్పించాలనేది మా యొక్క ప్రాణం. నిజంగా అర్హుడు కనుక ఉందనంటే ప్రకృతి వాడికి సహకరిస్తుంది. నేను చెప్పేది ఒకటండి, బలంగా సంకల్పించండి. నా క్లాస్కి రావాలి అని అనుకున్నారో వచ్చేస్తారండి. నేను చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి మీకు కావాల్సిందల్లా బలమైన సంకల్పం. అంతేగాని వెసులుబాటు లేదు, రాలేకపోతున్నాం, మా ఇంటి దగ్గరకు వచ్చి మీరు చెప్తారా, లేకపోతే ఫీజులు ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ సాకులు అనమాట. కుంటి సాకులు అని పక్కన పెట్టుకొని రావాలి అని అనుకుంటే ఏదైనా సాధించుకోవచ్చు. దట్స్ ఇట్, అంతే అండి. ఓకే అండి. గిరీష్ గారు, మరి క్లాసెస్లో మీరు ఎన్నో విషయాలు చెప్తుంటారు, వారికి తగిన రిక్వైర్మెంట్స్కి సంబంధించి లైఫ్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చెప్తుంటారు. బాగుంది. మనం చూసిన చిన్నప్పటి లైఫ్కి ఇప్పటి లైఫ్కి డిఫరెన్స్ ఉంది, ఫ్యూచర్లో చూడబోయే లైఫ్కి కూడా చాలా డిఫరెన్స్ ఉండవచ్చు. కానీ మరి మీరు చెప్పే ప్రతి విషయం ఫ్యూచర్లో ప్రజెంట్ ఎప్పుడు కూడా అప్లికబుల్గా ఉంటుందా? ఎందుకంటే ఎన్నో చేంజెస్ వస్తున్నప్పుడు మీరు చెప్పిన విషయాల ద్వారా లైఫ్ మార్చిన తర్వాత ఇంకో ఎన్నో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కదండి. లైఫ్ టైం యూజ్ ఉంటుందంటారా? 100% అండి. మంచినీళ్ళు ఈరోజు తాగాలి, రేపు తాగాలి, ఎల్లుండి తాగాలి, గతంలో కూడా తాగాం. సో ఇట్స్ వెరీ కామన్. గాలి ఈరోజు పీల్చుకోవాలి, రేపు పీల్చుకోవాలి, ఎల్లుండి కూడా పీల్చుకోవాలి బతుకున్నంత వరకు. సేమ్ నిజం ఈరోజు నిజమే అండి, రేపు నిజమే, ఎల్లుండి నిజమే అండి, గతంలో కూడా అది నిజమే. నేను చెప్పేది నిజం. ఈ నిజాన్ని ఎవడైతే ఫాలో అవుతాడో ఇంకో 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాల వల్ల కూడా కావచ్చు, అది అలాగే ఉంటుంది. ఇది ఈ మహర్దశలో మాత్రమే పెట్టుకోవాలి, ఆ మహర్దశ తర్వాత ఇంకోటి చేయాలి, లేకపోతే ఈ పీరియడ్ వరకు మాత్రమే ఇది వాడాలి, ఆ పీరియడ్ తర్వాత అవి కాదు. ఇక్కడ అంత సోది నేనేం చెప్పను. నాది వెరైటీగా ఉంటుంది. ఈరోజు నేర్చుకున్న సత్యం అది ఈరోజు ఉంటుంది,
రేపు ఉంటుంది, గతంలో ఉండబడింది. నేను నిజం చెప్తాను అనమాట, నిజాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ నిజం ఏంటంటే మీలోనే అద్భుతమైన శక్తులు ఉన్నాయి. సంకల్పిస్తే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమవుతుంది. ఈ సంకల్పం ఈ టైంకి మాత్రమే పనిచేస్తుంది, నెక్స్ట్ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత సంకల్పం వేరే రూపంలోకి మారుతుందంటూ ఉండదు. సృష్టి ప్రారంభమైన నుంచి సృష్టి ఎండ్ అయ్యేంత వరకు ఉన్నది ఉండబోతున్నది, ఉండాల్సింది, మరలా రేపు వచ్చేది మరియు శాశ్వతమైనది సత్యం. ఆ సత్యాన్ని నేను బోధన చేస్తున్నాను అనమాట. సో కాబట్టి ఒక 10 years తర్వాత ఇది మేబీ వర్కౌట్ కాదండి, సో కాబట్టి అప్పటికి ఇంకొక కొత్త కాన్సెప్ట్ వస్తుంది అలా చెప్పండి. నేను ఇప్పుడు ఉండేది అదే, రేపు ఉండేది అదే. మారుతున్న పరిస్థితుల అనుగుణంగా వీళ్ళు మారిపోతారు, వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, అవగతం అవుతూ ఉంటుంది, వీళ్ళే అప్డేట్ అవుతూ ఉంటారు. మా యొక్క కాన్సెప్ట్లు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మా క్లాసెస్లో కొంచెం ఇంకా ఎనర్జీ సైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ కాల్ అండి. హలో, మీ పేరు? మీ పేరు? హిమబిందు అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. మాట్లాడండి గిరీష్ గారితో. హలో, నమస్తే గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదండి, మరి ఇంటర్నల్ గా చాలా క్లీన్ గా అంటే ఇంటర్నల్ క్లీన్ గా ఉన్నా, అయితే ఉన్న పరిస్థితులు బట్టి ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? అది మరలా ఒక్కసారి క్వశ్చన్ ఉంటే కరెక్టా, లేకపోతే ఉన్న నిజాలు మాట్లాడితే కరెక్టా? ఓకే, ఇంటర్నల్ గా ఏం ఉండదు మళ్ళీ అట్లా. అదే అండి, ఇందాక నేను అట్లాగే మాట్లాడాను కదా, అదే ఆల్మోస్ట్ రైట్. చెప్తానండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ అండి, ఈ ప్రపంచం దుఃఖించినా పర్లేదు, మీరు మాత్రం దుఃఖించకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నిజం చెప్తే నష్టం ఏమీ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అండి 2 రకాలు ఉంటాయన్నమాట. ఉన్నది ఉన్నట్టు చెప్పడం, అది కూడా ఎలా అంటే నీట్గా చెప్పాలి అనమాట, కన్వే చేసేది. ఆ నీట్గా కన్వే చేసాము అని అనుకోండి, చాలా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరు ఏంటి అనేసి ఒకసారి చెప్పి ఆ తర్వాత మళ్ళీ దానికి అతుకులు బీయడం అన్నది చేసామని అనుకోండి, సమస్య వస్తుందన్నమాట. మ్యాక్సిమము స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం తప్పు కాదండి, 100%. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు మ్యాక్సిమం ఈరోజేమో ఇబ్బంది పడతాడేమో కానీ రేపు హ్యాపీగా ఉండగలుగుతాడు. గొనుగుతూ నొసుగుతూ బతికే కంటే అలా ఉండడమే బెటర్ నాకు తెలిసి. స్ట్రైట్గా మనకు ఉన్నట్టు చెప్పేసామనుకోండి, మనకి ప్రాబ్లం ఉండదు. యాక్చువల్లీ ద వరల్డ్స్ డిఫికల్ట్ థింగ్ ఒకటి ఉందన్నమాట. అది ఏంటంటే సేయింగ్ నో. అంటే మీ వల్ల కాదు అని అనుకోండి, కాదు అని చెప్పడం ప్రపంచంలో చాలామందికి చేత కాదనమాట. అది అసలు ఇంపాసిబుల్గా ఉంటుందన్నమాట. చాలా పెద్ద కష్టమైన పదం ఏదైనా ఉంది అని అంటే, అయ్యో నాకు కాదండి, నేను చేయలేనే అని చెప్పలేరు ఎవరు. దాన్ని అలవరుచుకుంటే నిజంగానే కరెక్టే, దానివల్ల ప్రాబ్లం అంటూ ఏమీ లేదండి. స్ట్రైట్ ఫార్వర్డ్ అని అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంటే, వాళ్ళు అడక్క ముందే మనం చెప్తే తప్పు, అడిగితే ఆన్సర్ ఇవ్వడంలో తప్పేమీ లేదనమాట. మ్యాక్సిమం స్ట్రైట్ ఫార్వర్డ్లో చేసే తప్పు ఏంటంటే అడగకముందే చెప్పేస్తూ ఉంటారు. అక్కడ దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా నీట్గా నిజాయితీగా ఉండడంలో తప్పేమీ లేదండి. దాని యొక్క భవిష్యత్తులో దాని యొక్క ఫలితాలు ఉంటాయి. అది ఖచ్చితంగా రైట్ అండి, ఎప్పటికైనా మంచిదే. అలాగే ఉంటేనే మంచిది. అదే స్వామి వివేకానంద అంటారు, ప్రపంచం యావత్తు నీ మీద దాడి చేయడానికి సిద్ధపడిన నీ యొక్క సంకల్పాన్ని, నీ యొక్క సత్యాన్ని, నువ్వు ఏదైతే దాన్ని నమ్ముతున్నావో దాని మీద నిలబడి ఉండు. నువ్వులాగా ఉండడానికి ప్రయత్నం చేయి. తర్వాత ప్రపంచం నీ యొక్క బలాన్ని, నీ యొక్క శక్తిని, నీ సామర్థ్యాన్ని చూసిన తర్వాత ప్రపంచం మారిపోతుంది. ప్రపంచం నీకు దాసోహం అవుతుంది. కాబట్టి నువ్వులా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరో ఏదో అనుకుంటారనో, ఎవరో మిమ్మల్ని తిడతారనో, లేకపోతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారనేసి మీ లోపల ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని చంపుకోమాకండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎవరో గొప్ప అనుకునేస్తారేమో, అబ్బా ఇంత మంచి ఆయన లేకపోతే మంచి ఆమె అని చెప్పి అంటారని ఒక ఉద్దేశంతో మాత్రం ఉండొద్దు. మీకు మంచితనం అనిపించిందా, మీరు చేస్తున్నది మీకు సత్యం అనిపించిందా, మీరు చేస్తున్నది మీకు న్యాయం అనిపిస్తుందా, ఒక్కసారి మిమ్మల్ని ఆత్మ విమర్శ చేసుకోండి. అది రైట్ అని అనిపించింది అనుకోండి, ఎంత దూరానికైనా తెగించండి, ప్రాబ్లం ఏం లేదు. దట్స్ ఇట్. ఓకే అండి. మీరు కూడా గిరీష్ గారిని నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. క్లాసెస్ గురించి వివరంగా తెలియజేశారు కదా, మీరు కూడా క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవచ్చు. గిరీష్ గారు మరి ఈరోజు కార్యక్రమం ఎంతమంది కాలర్స్తో మాట్లాడారు, క్లాసెస్ కన్నా డీటెయిల్స్ చెప్తూ అవి లైఫ్ టైం యూస్ఫుల్గా ఉంటాయి, మిమ్మల్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని వివరంగా చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి అద్వైత క్రియ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.